హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. జర్నలిస్టు అంటే రాజ్యాంగ వ్యవస్థను రక్షించే 4 పాదాల్లో ఒక పాదము అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న మాట. ఇప్పుడు అసలు అది పాదము అవునో కాదో ప్రశ్నార్థకమైన స్థితిలో కూడా చాలా మంది ప్రాణాలు ఒడ్డి పోరాటం చేస్తూ జర్నలిజాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు, జర్నలిజాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నిజాయితీ కలిగినటువంటి జర్నలిజాలకి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ప్రపంచము అంటే వ్యవస్థే మొత్తము పొల్యూట్ అయిన దశలో జర్నలిస్టులు మాత్రం చిత్తశుద్ధిగా ఉండాలని కోరుకోవడం అత్యాశే కాబట్టి వారు కూడా వారి పరిస్థితిని బట్టి వారి స్థానిక రాజకీయాలు బట్టి పొల్యూట్ అవుతూ ఏదో 4 రాళ్లు వెనకేసుకోవడానికి తమ వంతు తాము ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అది పెద్ద తప్పేమీ కాదు. ఎందుకంటే ఏ రంగం బాగుంది? రాజకీయ నాయకుడు బాగున్నాడా? జడ్జి బాగున్నాడా? లేక ఇంకో రచయిత బాగున్నాడా? సామాజిక కార్యకర్త బాగున్నాడా? స్వచ్ఛంద సేవా సంస్థలు బాగున్నాయా? అసలు ప్రభుత్వం బాగుందా? ఏవీ బాగలేనప్పుడు ఒక జర్నలిస్ట్ మాత్రం చాలా సత్యశీలతతో, సత్యవ్రతంతో, సత్య హరిశ్చంద్రులాగా అనుకోవడం అత్యాశే కదా. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా జర్నలిజాన్ని చేస్తూ క్రమంగా వార్తావర్తకంగా మారిపోయే దశలో అక్రిడేషన్ కార్డ్ అనేది కూడా ఒక వార్తావర్తకంగా మారిపోయిన క్రమంలో ఫైనాన్షియల్ క్రైసిస్గా, ఫైనాన్షియల్ ఒక ఐటమ్గా మారిపోయింది. అలాంటి అసలు అక్రిడేషన్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్రిడేషన్ పాలసీ అంటే అబ్బో, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అమెరికా టారిఫ్ల కన్నా జటిలమైనదా? మహా అయితే 2-3 నెలల్లో ప్రపంచంలోని అన్ని దేశాలకు అమెరికాకు మధ్య టారిఫ్ ఒప్పందాలు కుదురుతాయా? అదేం పెద్ద సమస్య కాదు, అవి కుదిరిపోతాయి. ఇంకో నెలలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అది కూడా క్షణంలో చిటికలో పరిష్కారం అయిపోయే సమస్యే. ఇది అంత పెద్ద సమస్య కాదు. హమాస్ ఇజ్రాయెల్ బందీల విడుదల కూడా కొలిక్కి వచ్చింది. 22 నెలలు అవుతున్న అక్రిడేషన్ పాలసీ ఓ కొలిక్కి రాలేదు. అంటే విషయం ఎంత జటిలమో అర్థం చేసుకో. ఓ 2-3 నెలల క్రితం జర్నలిస్టులకు శుభవార్త, వారంలో అక్రిడేషన్ పాలసీ అని మంత్రి పొంగులేటి ప్రకటించినట్టు వార్త. అదేనా ఇది? అవును, అదే ఇది. 2-3 నెలల క్రితమే కాదు, 1.5 నుంచి చెబుతున్న శుభవార్తనే ఇది. ఇంత చెప్పావు కానీ అక్రిడేషన్ అంటే ఏమిటో, మహా మేధావుల సహకారంతో కూడా ప్రజాప్రభుత్వం పాలసీ రూపొందించడానికి అంత కష్టపడుతుంది అంటే ఏంటది? 2-3 నెలల్లో బడ్జెట్ రూపొందిస్తారు, 22 నెలలు అవుతున్న పాలసీ రూపొందించలేకపోతున్నారు అంటే ఎంత కష్టమైన పనో అర్థం చేసుకో. సరే, ఇంతకు అక్రిడేషన్ అంటే ఇతను జర్నలిస్ట్ అని పనిచేసే మీడియా ఓ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ చూసి సమాచార శాఖ ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది. అన్నే అక్రిడేషన్ అంటారు. కార్డులు చేయడానికి 22 నెలల? హలో, తెలియకుండా మాట్లాడకు. ఆ కార్డులు వాళ్ళు చేయరు, జిరాక్స్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్లకు కార్డులు తయారు చేసే పని అవుట్ సోర్సింగ్ గా ఇస్తారు. ఇంకా నయం, కార్డులు కూడా వీళ్లే తయారు చేస్తే 5 ఏళ్లైనా సరిపోదేమో. 22 నెలలు అయినా కొత్త కార్డులు లేక పాత కార్డులకే కొత్త డేటు అతకబెట్టి ఇస్తున్నారు. ఇవి అండి అక్రిడేషన్ వ్యవహారం. అయినా ఇదో బ్రహ్మ సృష్టిలాగా, ఎప్పటికీ తేలని సమస్యలాగా అక్రిడేషన్ ఒక అందని ద్రాక్షలాగా జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. ఆ అక్రిడేషన్ ను అమ్ముకునే వాళ్ళు కొందరైతే, అక్రిడేషన్ ను వాడుకునే వాళ్ళు కొందరైతే, అక్రిడేషన్ తో అధికారికంగా వార్తా సమాచార సేకరణ కోసం చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు కొందరు. ఏదైనా ఒక పాలసీ అనౌన్స్ చేసినప్పుడు దాన్ని మంచిగాను చెడుగాను వాడుకునే వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నట్టు జర్నలిజంలో కూడా ఉంటారు అనడానికి ఈ అక్రిడేషన్ కార్డులు ఒక పెద్ద ఉదాహరణ. సో ఫ్రెండ్స్, ఈ అక్రిడేషన్ గురించి జర్నలిస్ట్ అనేవాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచిస్తే అదొక సమస్య కాదు. దానికోసమే జర్నలిజంలోకి రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.